కేజ్రీవాల్ భార్యకి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మార్చి 28న కోర్టులో మాట్లాడుతున్నప్పుడు వీడియోలు ఆడియో రికార్డుల్ని సోషల్ మీడియా ఖాతాల నుండి తొలగించాలని ఆయన సతీమణి సునీతను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అట్లాగే అవి ఎక్కడున్నా తీసివేయాలని ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమ వేదికలను శనివారం ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిస్తే ఈ కేసు విచారణలో భాగంగా మార్చి 28న వ్యక్తిగతంగా హాజరై స్వయంగా వాదనలు వినిపించారు. ఆప్ను ఒక అవినీతికర పార్టీగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ సందర్భంగా ఆరోపించారు. ఆ వాదనకు సంబంధించినటువంటి ఆడియో వీడియోలను ఆప్తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలు సామాజిక మాధ్యమాలు పోస్ట్ చేశాయంటూ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఇలా విచారణ రికార్డు చేయడం హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ రూల్స్ ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్ ఫర్ కోర్ట్స్ 2021 నిబంధనల ప్రకారం నిషిద్ధం అంటూ పిటిషనర్ వాదించారు. వీటిని వైరల్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులు ప్రతిష్టకు మంగలిగించేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఇదంతా ఆప్ అరవింద్ కేజ్రీవాల్ కుట్రలో భాగమని ఆరోపించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక ఎక్స్ యూజర్ అప్లోడ్ చేసిన వీడియో, ఆడియో రికార్డును సునీత్ తన సోషల్ మీడియా ఖాతాలో రిపోర్ట్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం వాటిని తొలగించాలని సునీత్తో పాటు సోషల్ మీడియా సంస్థలకి నోటీసులు జారీ చేసింది.